బీఆర్ఎస్లో మాట్లాడి బీజేపీలో మాట్లాడారు కదా. అయినా కూడా నిర్ణయాలు అనేది ఏదున్నా కూడా చట్ట ప్రకారం ఉంటాయి, చట్టం ప్రకారమే ఉంటాయి, న్యాయం ప్రకారం ఉంటాయి, కోర్టులు ఉన్నాయి, స్పీకర్ నిర్ణయాలు ఉన్నాయి. మరి దీనికి ఏదో సిగ్గుందంటే వాళ్ళు ఏదో చేరినట్టుగా, ఏదో చేర్చుకున్నట్టుగా, ఏదో వాళ్ళు తప్పు చేసినట్టుగా, వాళ్ళు ఏదో నిర్ణయం తీసుకున్నట్టుగా రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మరి మీకు ఆ రోజు సిగ్గు లేదా? 88 స్థానాలు గెలిచిన తర్వాత 88 స్థానాలు గెలిచిన తర్వాత మరి ఆనాడు మీరు ఎందుకు ఇటువంటి తప్పుడు పనులు చేసిండ్రు? అయినా మేము చేయలే కదా. అంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది మీరు, కూని చేసే ప్రయత్నం చేసిన మీరు, మళ్ళీ మీరే పెడబబలు పడుతూ సిగ్గుందని మాట్లాడుతూ ఉన్నారు. ఇలా అక్షయ పాత్ర లాంటి రాష్ట్రాన్ని చేతికి అప్పగిస్తే వేల కోట్ల రూపాయలు దోసుకునే కార్యక్రమం జరిగి, దోసిపెట్టే కార్యక్రమం జరిగి, మళ్ళా సిగ్గుందా అని మాట్లాడితే అది కేటీఆర్ స్థాయికి తగిన మాటలు కాదు. సగం మాట్లాడి సగం వదిలేస్తూ ఉన్నారు. ఇప్పుడు మహాభారత యుద్ధంలో భీష్మాచార్యుడు కురుక్షేత్ర యుద్ధంలో అంటే వీరోచితంగా పోరాటం చేస్తున్న సందర్భంలో అశ్వత్థామ ఆయన కుమారుడు, ద్రోణాచార్యుడు, మరి అశ్వత్థామ అత కుంజరహ అనే మాట మాట్లాడు ధర్మరాజు. ఎందుకు మాట్లాడతాడు? ధర్మరాజు అంటే ధర్మము న్యాయము ఏ రోజు కూడా అబద్ధాలు మాట్లాడలే. మరి ఆ సందర్భంగా అశ్వత్థామ అతహ అంటే అశ్వత్థామ చనిపోయిండు అని అర్థం వచ్చినట్టుగా మాట్లాడి కుంజరహ అంటాడు. అంటే ఏనుగు చనిపోయింది దాన్ని. అంటే భీష్మాచార్యుని ఆ యొక్క అస్త్రాలు వదిలేసే పరిస్థితి చేస్తారు. లక్ష్యం అనేది ఏదున్నా కూడా